నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్శెట్టి. వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. ముందుగా మహాదినపత్రికలు ఏం ప్రచురించారో చూద్దాం. మహాదినపత్రికలో ఇరాన్కు రష్యా సంపూర్ణ మద్దతు, పుతిన్ ప్రకటన, నూతన సుప్రీం ముస్తాబాకు అభినందనలు అని కూడా తెలియజేశారు. ఇక బెంగళూరులో హోటళ్లు బంద్, యుద్ధం ఆగేదాకా ఇంతే, దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే సీన్ అని కూడా ప్రచురించడం జరిగింది. ఇక అదేవిధంగా మూసీ పునరుద్ధీకరణను వ్యతిరేకించడం అంటే రాష్ట్రాన్ని అన్యాయం చేయడమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపినట్టుగా కూడా ప్రచురించారు. ఇక ఖమ్మంలో కవిత నిరవధిక నిరాహార దీక్ష, తెలంగాణ జాగృతి చీఫ్ సంచలన నిర్ణయం, బాధితులు కలిసి మండుటెండలో రోడ్డుపై ఆందోళన, అరెస్టు, వెలుగుమట్ల బాధితులకు కూల్చిన చోట ఇచ్చేదాకా తగ్గేలేదని మరి ఏఎన్ఎన్తో కవిత మాట్లాడారు. దాని గురించి కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా మరి పునర్విభజన టెన్షన్, జమిలీకి జై కొట్టేలా ప్లానింగ్, ఢిల్లీలోని నేతల చర్చలు, జనగణన పూర్తి కాగానే పునర్విభజన సందడి, ఏ నియోజకవర్గంలో ఎటు వెళ్ళవచ్చు, ఎలా మారవచ్చు, 153 నుంచి 175 వరకు తెలంగాణ సీట్లు పెరిగే అవకాశం, గ్రేటర్లో భారీగా పెరగనున్న నియోజకవర్గాలు. మనందరికీ తెలుసు, మరి కులగణన అయితే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణలో అయిపోయింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టాల్సిన జనగణన పూర్తయ్యింది. జనగణన తర్వాత మరి కంపల్సరీ పునర్విభజన అనేది ఉంటుంది. నియోజకవర్గాల పునర్విభజనలో ఏ నియోజకవర్గం ఎటు వెళ్తుందో అని ఒక ఇంత టెన్షన్ వాతావరణం అయితే అందరూ నెలకొంది. తెలంగాణలో అయితే మరి దగ్గర 153 నుంచి 175, ఇప్పుడు ప్రస్తుతం అయితే 119 ఉంది. 119 నుంచి మరి 153 నుంచి 175కు పెరిగే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నా కూడా మరి ఇప్పుడు 175 ఉంది. 175 నుంచి 232 వరకు పెరిగే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. మరి ఏ నియోజకవర్గాలు ఎటు వెళ్తాయన్న ఒక టెన్షన్ వాతావరణం తెలంగాణలో కూడా మరి నెలకొన్న పరిస్థితి. అయితే దీని తర్వాత జమిలీకి జై కొట్టే అవకాశం స్పష్టంగా కనబడుతున్నట్టుగా కూడా మరి ప్రచురించడం అయితే జరిగింది. ఇక జనగణన ప్రక్రియ ప్రారంభమవడంతో ఎంతో కాలంగా చర్చలో ఉన్న నియోజకవర్గాల పునర్విభజన ఖాయమైపోయింది. 2029లోనే కొత్త నియోజకవర్గాలు ఎన్నికలు జరుగుతాయని, జమిలీ ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో ప్రకటించారు. మే నుండి జనగణన ప్రారంభం కానుండగా వచ్చేడాది పునర్విభజన ప్రక్రియ మొదలవుతుందని విశ్లేషణలు వస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాలకు హాజరైన ఎంపీలు దీనికి సంబంధించిన డ్రాఫ్ట్లు ఏమైనా తయారయ్యాయా, ప్రతిపాదనలు ఉన్నాయా, ఆరా తీయటం మొదలుపెట్టారు. ఈ నియోజకవర్గాల పునర్విభజనతో ఎమ్మెల్యే స్థానాలు, ఎంపీ స్థానాలతో పాటు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల స్థానాలు పెరగనున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీ స్థానాలు 153కు పెరిగితే మహిళలకు 33% రిజర్వేషన్ల ప్రకారం 51 సీట్లు లభించే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. అదేవిధంగా ఒకవేళ 175కు చేరితే మహిళల రిజర్వేషన్ స్థానాలు 58 సీట్లు పెరిగే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. మరి ఈ మేరకు చట్టసభలో ఆయా వర్గాల్లో ప్రాతినిధ్యం ఉంది, ఆ ప్రాతినిధ్యం పెరగనుంది. ఇక జమిలీ పక్క అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మనకు తెలుసు, జమిలీ ఎన్నికలు జరగాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో కూడా ట్రై చేస్తున్న పరిస్థితి. సాధ్యాసాధ్యాలను పరిశీలించిన మీదట జమిలీకి జై కొట్టే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే జమిలీ అంటే ఏం లేదు, 1 నేషన్ 1 ఎలక్షన్ అనే ప్రతిపాదన. అంటే ఒకేసారి దేశవ్యాప్తంగా ఎలక్షన్లు నిర్వహించాలని జమిలీకి జై కొట్టుతుంది కేంద్ర ప్రభుత్వం. దీన్ని ఇండియా కూటమి వ్యతిరేకిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక జమిలీ ఎన్నికలు ఖాయమని రాష్ట్రంలో బలం క్షీణిస్తుందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సహా పలు ప్రాంతీయ పార్టీల అధినేతలు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలకు సన్నద్ధమవుతుందన్న సంకేతాలు ఉన్నాయని మరి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగే అవకాశం ఉండడం రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చనుంది. దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణన ప్రక్రియ వచ్చే పార్లమెంట్ల ఎన్నికల్లోనే పూర్తి చేసి నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేస్తామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఇటీవల చాలా కీలకమైన వ్యాఖ్యలు చేయటం అయితే జరిగింది. జనగణన తర్వాత తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం చేపడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ ఇప్పటికే చట్టం చేయడంతో వచ్చే ఎన్నికల్లో దీన్ని అమలు చేయనున్నట్లుగా సంకేతాలు కూడా వస్తున్నాయి. ఇక 34కు పైనే పెరగనున్న ఎమ్మెల్యే స్థానాలు, మరో 6 ఎంపీ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా మహిళలకు మీరే మహారాణులు అనే విధంగా మహిళల రిజర్వేషన్లు కూడా పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. చూడాలి మరి రానున్న రోజుల్లో దీని మీద ఎంత తొందరగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక తెలంగాణలో సారా దుకాణాలు తెరవాలి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సారాను ఎందుకు నిషేధించారో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి, మధ్యప్రదేశ్, ఒడిస్సా తరహాలో నడపాలి అని చెప్పి మరి అనిరుద్ రెడ్డి చాలా కీలకమైన వ్యాఖ్యలైతే చేశారు. ఇక
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సారాను ఎందుకు నిషేధించారో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని మధ్యప్రదేశ్ ఒడిశా తరహాలో నడపాలని చెప్తున్నారు. రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో తాను ఒక బాంబు పేల్చబోతున్నానని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చెప్పారు. గతంలో స్వచ్ఛమైన సారా తాగిన వారు 115 ఏళ్ల వరకు ఆరోగ్యంగా బతికేవారని, కానీ ఇప్పుడు లిక్కర్ తాగి 80 ఏళ్లకే చనిపోతున్నారని అన్నారు. శాస్త్రీయంగా చూస్తే సారా ఆరోగ్యానికి హానికరం కాదని ఆయన వాదించారు. అసలు తెలంగాణలో సారాను ఎందుకు నిషేధించారో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏమండి అనిరుద్ రెడ్డి గారు, ఇప్పటికే లిక్కర్ విషయంలో ఆగలేక వస్తుంటే ఇక సారా అంటే మీరు చెప్పినట్టు మంచి సారా ఒకవేళ ఎక్కడన్నా తయారు చేసి ప్రభుత్వాన్ని అడిగితే దానిలో మళ్ళీ కల్తీ చేస్తారు కదా. దాని నుంచి కల్తీ వచ్చి ఇప్పుడు ఆల్రెడీ లిక్కర్ తాగి చచ్చిపోయేవాళ్ళు మీరు అన్నట్టు 80 ఏళ్ళలో చచ్చిపోయేవాళ్ళు ఉంటే ఇక నాటు సారా తాగి చచ్చిపోయేవాళ్ళు కూడా ఉంటారు. ఇప్పటికే కళ్ళు ఉంది, కళ్ళు మంచిది అంటారు. మరి కల్తీ కళ్ళు ఎలా ఉంది? కల్తీ కళ్ళు తాగి సంవత్సరానికి రాష్ట్రంలో ఎంతోమంది చచ్చిపోతారు. ఇక సారా కూడా తీసుకొచ్చి మీరు కొత్తగా పెడతారా అని చెప్పి రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఏం ఆలోచిస్తున్నారు మీరు? ఈ మద్యం లిక్కరు ఇవన్నీ వదిలేండి, రాష్ట్రం మీద అభివృద్ధి మీద పెట్టండి. మీ వీధులు ఏ రకంగా ఉన్నాయి వీటి మీద పెట్టండి. సారా గురించి మీకెందుకండి అని చెప్పి విశ్లేషకులు చెప్తున్న మాట. మీరేమంటారో కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. అనిరుద్ రెడ్డి గారికి రాత్రి కల్లో ఏదొస్తే పొద్దున్నే అదే మాట్లాడతాం, కామన్గా అలవాటు ఉంటుంది. ఇక క్లారిటీ ఇవ్వాలని 0 అవర్లో ఈ అంశాన్ని లేవనెత్తుతానని, సారా దుకాణాలను మళ్లీ తెరవాలని కోరుతున్నానని చెప్పారు. మధ్యప్రదేశ్ ఒడిశా వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అధికారికంగా సారా దుకాణాలు నడుపుతున్నాయని, ఇదే తరహాలో తెలంగాణ కూడా ఎందుకు అమలు చెయ్యకూడదని అనిరుద్ రెడ్డి ప్రశ్నించారు. అనిరుద్ రెడ్డి గారు, మరి మీ ఇష్టం, లేవనెత్తండి. మరి ఏం జరుగుతుందో అనిరుద్ రెడ్డి గారు చెప్పిన మాటల్లో ఎంతవరకు వాస్తవం ఉందని మీరు అనుకుంటున్నారు? మరి ప్రభుత్వ సారా దుకాణాలు మళ్ళీ తెరవాలని మీరు కోరుకుంటున్నారో ఏమనుకుంటున్నారో మరి కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక ఇరాన్కు రష్యా సంపూర్ణ మద్దతు, పుతిన్ ప్రకటన, నూతన సుప్రీం ముజ్తబాకు అభినందనలు. ఇది చాలా చాలా ఇంపార్టెంటు. మరి ఇప్పటి వరకు కూడా పరోక్షంగా ఏదన్నా ఉండుంటుంది అనుకోండి, కానీ బాహాటంగా ప్రత్యక్షంగా ఇప్పుడు ఇరాన్కు రష్యా మద్దతు ఇవ్వడం అంటే ఈ యుద్ధం ఇప్పుడులో ఆగేలాగా కనబడటం లేదు. ఇప్పటి వరకు ఇరాన్ ఏకాగ్గా ఉన్నప్పటికీ కూడా మరి కొన్ని దేశాలు తటస్థాన్ని మెయింటైన్ చేస్తాయి. ఇండియా కూడా తటస్థంగా ఉంది, ఏమి చేయలేని పరిస్థితి. ఎందుకంటే మనం ఎవరితో కూడా శత్రుత్వాలు పెట్టుకోం. మనతో ఎవరన్నా శత్రుత్వం పెట్టుకుంటే మనం కంపల్సరీ అది వేరుగా ఉంటుంది, కానీ మనమంటూ శత్రుత్వం పెట్టుకోం. అయినప్పటికీ తటస్థంగా ఉన్నా కూడా మనం కొంత లాస్ పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటే యుద్ధం ఎంత చేటును చేకూరుస్తుందో మనకైతే అర్థమవుతుంది. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదేమైనా అమెరికా ఏదైతే ఇజ్రాయెల్తో కలిపి జాయింట్ ఆపరేషన్ కలిసి ఇరాన్ మీద దాడి చేసిందో, ఇప్పటి వరకు కూడా అమెరికా ఎన్నో వేల డాలర్లు డబ్బు ఇప్పటికే ఖర్చు చేసింది యుద్ధానికి సంబంధించి. బహుశా మరి చైనాకి కానీ రష్యాకి కానీ అమెరికా ఎక్కువ డబ్బు ఖర్చు అయిపోవటం, మరి ఎక్కువ డబ్బు ఉందనే అహంకారాన్ని తగ్గించాలని అనుకుంటున్నాయి. వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదైనప్పటికీ కూడా మరి ఇప్పుడైతే ఇరాన్కి మేముండాము మీకెందుకు అండగా అని ఒక డైరెక్ట్ మాట చెప్పడం వల్ల యుద్ధం ఇరాన్ ఇప్పుడు వరకు ఒకటే దేశం అనుకుంది, కానీ ఇప్పుడు రష్యా లాంటి బలమైన దేశం మరి తోడైతే ఇరాన్ ఇప్పుడులో యుద్ధం ఆపుతుందా? సో ఇది మొత్తానికి కలిపి అమెరికా యొక్క మరి ఆర్థిక మూలాల మీద తీవ్రమైన ప్రభావం పడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ట్రంప్కి ఇది చాలా పెద్ద ట్రంప్ కార్డ్ లాగా అయితే కనిపించేటట్టుంది. ఏదేమైనప్పటికీ అంత ఈజీ కాదు ట్రంప్ గారు ఇరాన్ని మీరు మరి లొంగ తీసుకోవడం అనేది. మరి పెద్ద పెద్ద తలపండిన నేతలు అయితే చెప్తున్నారు, రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరి దౌత్యపరంగా కూడా మరి ఆలోచించినప్పటికీ కూడా ఒక దేశాన్ని మొత్తం సర్వనాశనం చేసేసి ఆ దేశాన్ని మీ కంట్రోల్లోకి తెచ్చుకోవాలనుకోవటం మరి అదంతా ఒక హాస్యాస్పదంగా మాట్లాడే అవకాశం అయితే, హాస్యాస్పదంగా ఉండే అవకాశం అయితే చాలా చాలా స్పష్టంగా కనబడుతుంది. రష్యా లాంటి బలమైన దేశం మరి ఈ రకంగా ఇరాన్కు మేమున్నామని అండగా చెప్పటాన్ని మరి మీరేమనుకుంటారు చెప్పండి. అసలు ఏం ప్రచురించారో చూద్దాం. ఇరాన్కు రష్యా సంపూర్ణ మద్దతు, నూతన సుప్రీంగా ముస్తాబాకు అభినందనలు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ అమెరికాలతో చేస్తున్న యుద్ధంలో మరి తమ మిత్రమైన ఇరాన్కు సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటించారు. టెహ్రాన్కు మాస్కో అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇరాన్ నూతన సుప్రీం లీడర్గా ఎన్నికైన ముజ్తబా ఖమేనీకి అభినందనలు తెలిపారు. తన తండ్రి ఖమేనీ స్థానంలో వచ్చి ముజ్తబా ఇరాన్ మరింత ముందుకు తీసుకెళ్తాడని నమ్ముతున్నట్లుగా పుతిన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ దేశం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. సాయుధ దురాక్రమణను ఎదుర్కొంటున్న ఇరాన్కు ముజ్తబా అవసరమన్నారు. ఇరాన్ అధ్యక్షుడితో మాట్లాడిన పుతిన్ ఇరాన్ మాజీ సుప్రీం ఖమేనీతో సహా ఇతర నేతల మృతిపై సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇది ఎటుపోయి ఎటు వస్తుందో మరి ఓవరాల్గా అయితే మరి ఇరాన్, ఇజ్రాయిల్, అదేవిధంగా అమెరికా
సంయుక్త యుద్ధం వలన ఈ యొక్క యుద్ధం వలన భారతదేశానికి అయితే మరి మనకి చాలా లాస్ అయ్యే అవకాశం చాలా స్పష్టం. లాస్ అంటే వేరేగా కాదు, మన ఆయుధ సంపత్తి మనం ప్రత్యక్షంగా యుద్ధంలో లేం కాబట్టి. కానీ మరి ఈ యొక్క నిత్యావసరాల సరుకులు పెరిగిపోయే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. మరి ముడి చమురుల ధరలు పెరిగిపోతాయి. అయితే ఇప్పటికైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, ఆయిల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు తీసుకోవాలని. బ్యారెల్ ధర కూడా ఇప్పుడు $100 చేరిపోయిన పరిస్థితి. మరి ఇలాంటి క్లిష్ట సమయంలో మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందని వేచి చూడాలి. కొంతకాలం తర్వాత కేంద్ర ప్రభుత్వం కన్నా మరి చేతులు ఎత్తేసి ప్రజల మీద కూడా ఒకవేళ పన్నుల భారం పెంచితే మన ఆర్థిక వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా తయారయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే మాత్రం కంపల్సరీ మరి యుద్ధం అనేది ఆగిపోతే అందరికీ కూడా శ్రేయస్కరం, భారతదేశానికి, తద్వారా ప్రపంచం మొత్తానికి కూడా శ్రేయస్కరం. భారత్ అయితే కోరుతుంది, అన్ని దేశాలను సంయమనం పాటించాలని చెప్తుంది. మరి కొన్ని రాజకీయ ఒత్తిళ్ళు అనుకోవచ్చు, దేశాల మీద ఇంకో దేశం పైచేయి సాధించడం అనుకోవచ్చు, అమెరికా యొక్క జాత్యహంకారం కావచ్చు, లేదంటే రష్యా మరి అమెరికా యొక్క ఆధిపత్యానికి అడ్డుకట్ట కొట్టాలని చూడొచ్చు. ఇరాన్ యొక్క షోల్డర్ మీద నుంచి అమెరికాని కాల్చే ప్రయత్నం చైనా కానీ అదేవిధంగా రష్యా కానీ చేయొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రపంచంలో మాత్రం పశ్చిమాసియా దేశాల్లో మాత్రం శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత ఆయా దేశాల మీద ఉంది. అన్ని దేశాలు ఏకతాటి మీదకు వచ్చి శాంతి నెలకొల్పి తద్వారా మానవాళికి మేలు చేకూర్చే అవకాశం మరి కనబడుతుంది. కాబట్టి చూడాలి, రానున్న రోజుల్లో యుద్ధం ఆగిపోవాలని మనందరం కూడా కోరుకుందాం. ఇక తదుపరి అదేవిధంగా చూసుకుంటే బెంగళూరు హోటళ్ళు బంద్, యుద్ధం ఆగేదాకా ఇంతే, దేశంలో ఇతర నగరాల్లోనూ ఇదే సీన్. దీని గురించి కూడా మరి చదువుదాం. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం బెంగళూరులోని రెస్టారెంట్లపై తీవ్రంగా పడింది. పశ్చిమాసియాలోని తీవ్ర ఉద్రిక్తతల కారణంగా ఎల్పీజీ సిలిండర్ సరఫరా హఠాత్తుగా నిలిచిపోయిందని, దీంతో రేపటి నుండి నగర వ్యాప్తంగా హోటళ్లు మూసివేస్తామని బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ పేర్కొంది. తీవ్ర కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా రేపటి నుంచి రెస్టారెంట్లు, హోటళ్లను నిర్వహించలేమని ఆ ప్రకటనలో తెలిపింది. గ్యాస్ సరఫరా దాదాపుగా పూర్తిగా ఆగిపోయిందని, అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. యుద్ధం నేపథ్యంలో 70 రోజుల వరకు గ్యాస్ సరఫరాకు గ్యాస్ కంపెనీలు హామీ ఇచ్చాయని, కానీ అందుకు విరుద్ధంగా గ్యాస్ సరఫరా చేయడం లేదని ఆ ప్రకటనలో తేల్చింది. అందుకే ఈ నెల 10వ తేదీ నుంచి రెస్టారెంట్లు, హోటళ్లను మూసివేస్తున్నట్లుగా పేర్కొంది. బెంగళూరుతో ఆగుతుందా ఇది? మరి అన్ని మహానగరాలకు వ్యాప్తి చేకూరుతుంది. అయితే ఇక్కడ రెస్టారెంట్లు మూసివేయడం వల్ల పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ ఆ రెస్టారెంట్లపై వర్క్ చేసే మరి కొంతమంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద మాత్రం తీవ్ర ప్రభావం పడుతుంది. వాళ్ళ కుటుంబ పోషణకు ఇమీడియట్లీ వాళ్ళకి ఎటువంటి పని దొరికే అవకాశం కూడా స్పష్టంగా కనబడదు. ఇక్కడ రెస్టారెంట్లు ఓనర్లు ఎక్కువ ఇప్పటికే డబ్బులు బాగా సంపాదించుంటారు కాబట్టి ఒక 3 నెలలు రెస్టారెంట్లు మూసేసుకున్న ఆ యాజమాన్యాలకు వచ్చిన నష్టమేమీ లేదు. ప్రజలు రోడ్డు మీదకి వచ్చినట్టు వాళ్ళైతే ఏం రోడ్ల మీదకి రారు. కానీ ఇక్కడ మనం బాధపడాల్సిన విషయం, చింతించాల్సిన విషయం ఏదన్నా ఉందంటే ఆ హోటల్లో చేసే కార్మికుల వైపు ఆలోచించాలి. వాళ్ళ యొక్క జీవితాలు, వాళ్ళ కుటుంబాల యొక్క జీవితాల గురించి మనం ఆలోచించాలి. కాబట్టి ప్రతి దానికి కూడా యుద్ధం ఇలా చైన్ లింకప్ ముడిపడి ఉంటుంది. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా గొలుసు కట్ అనేది చాలా మరి తెగిపోయిందంటే చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి హోటళ్ళకి ఏదైతే ఇప్పుడు ఒక రకంగా అనుకోవచ్చు, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గించడానికి ఈ రకంగా వీళ్ళు చేస్తున్నారు అనుకోవచ్చు. కానీ ప్రభుత్వం ఒక పని అయితే చేయాలి. ఏవైతే మహానగరాల్లో హోటల్లో ఉన్నాయో హోటల్లో వర్క్ చేసే కార్మికులకు మరేదైనా పని కల్పించాలని, అలాంటి పని కల్పించే పైన కేంద్ర ప్రభుత్వం దృష్టిని అయితే సారించి మీ హోటళ్ళు ఎన్నోళ్ళు మూసుకుంటారో మూసుకోమని చెప్పి ప్రభుత్వం చెప్పాలి. ఏం పర్లేదు. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే రెస్టారెంట్లు, హోటళ్ళు మూసేసేయడం వలన యాజమాన్యాలకి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. నేను చెప్పేది మిడిల్ క్లాస్వి కాదు, చాలా పెద్ద హోటళ్ళ గురించి చెప్తున్నాను. ఇలాంటి వాళ్ళు ఆల్రెడీ లక్షల్లో కోట్లలో మదించేసి ఉంటారు. ఒక 2 నెలలు మన కరోనా టైంలో మరి పీరియడిక్ టైంలో ఇంట్లో అందరూ మిడిల్ క్లాస్ వాడు లేనోడు కూడా కూర్చొని ఎలా తిన్నామో అలా 2-3 నెలలు తినమనండి, తప్పులేదు. ఎవరైతే అందులో ఉన్న కార్మికులు ఉంటారో ఆ కార్మికులకు మాత్రం మరి ప్రభుత్వాలు సాయం చేయాలి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సాయం చేసి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మరి ప్రభుత్వాల మీద ఉంటుంది. దీని మీద దృష్టి సారించాలని మనందరం కూడా ఆశిద్దాం. మరి ఈ బెంగళూరుతోనే ఆగిపోతుందా? హైదరాబాద్, కోల్కతా, హైదరాబాద్, వైజాగ్, లేదంటే చెన్నై ఇలాంటి మహానగరాల్లో కూడా మరి విశ్వనగరాల్లో కూడా వచ్చి మరి ఇలాంటి పరిస్థితులు వస్తే మాత్రం వీటి గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాల్సిన పరిస్థితి ఉందని మనం అయితే అనుకోవాలి. ఇక తదుపరి
మూసీ పునరుద్ధీకరణను వ్యతిరేకించడం అంటే రాష్ట్రానికి అన్యాయం చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. మరి మనందరికీ తెలుసు ఎటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఒకప్పుడు మూసీ నది అందరికీ కూడా చక్కగా నీళ్ళు అందించేది. అలాంటి మూసీ నది మరి ఈ రోజున కుళ్ళు కాలువలాగా అయిపోయింది. మరి అలాంటి కుళ్ళు కాలువలాగా అయిపోయిన పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అలాంటి మూసీ నది పునర్వ్యవస్థీకరణ చేయటం అనేది రేవంత్ రెడ్డి యొక్క కళ. ఆ మాటకు వస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కళ. దాన్ని సాకారం చేసి మరి అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఫ్యూచర్లో మంచి వాయువు ఇచ్చేటట్టు ఆ నీటిని కూడా యూస్ చేసుకునేటట్టు కనీసం మొక్కలకైనా యూస్ చేసుకునేటట్టుగా మరి పునర్వ్యవస్థీకరించాలని ప్రభుత్వం చూస్తుంటే అడ్డుపడుతున్న కొంతమంది దుష్ట శక్తులు దాన్ని అడ్డుపడి మరి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఒక రకంగా మరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారని కూడా మనం అయితే అనుకోవచ్చు. ఏ ప్రశ్నించారో చూద్దాం. నల్ల చెరువు అభివృద్ధి చూస్తే ఆనందంగా ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైడ్రా పునరుద్ధరించిన కుకట్పల్లి నల్ల చెరువును ప్రారంభించి ఆయన మాట్లాడారు. సీఎంగా మేము ముందుకు రావడం ఆనందంగా ఉంది. ఆనాడు ఎంపీగా కుకట్పల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఉన్న నిధులు లేక చేయలేకపోయా. ఇప్పుడు అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇస్తాను. చెరువుల పునరుద్ధీకరణ వల్ల పేదలకు నష్టం కలిగి ఉండవచ్చు. నిర్వాసితుల్లో అర్హులైన పేదలు ఉంటే వారికి డబుల్ బెడ్రూమ్లు ఇళ్ళు ఇస్తాం. పేదవాడి ఇల్లు కూల్చడం ప్రభుత్వ ఉద్దేశం కాదు. వరదల వల్ల ఇల్లు మునిగిపోతే కుటుంబం మొత్తం నష్టపోతుంది. వరద ముప్పును తప్పించాలంటే చెరువులను పునరుద్ధరించాలి. మూసుని పునరుద్ధరించుకుంటే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవు. బీజేపీ ప్రభుత్వాలు మరి గంగా, సబర్మతి, సరాయు నదుల అభివృద్ధిని చేపట్టలేదా? మూసీ అభివృద్ధిని మాత్రం ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? దీన్ని మరి తీవ్రంగా ప్రశ్నించారు. మరి ఏదైతే గంగా, సబర్మతి మరి సరాయు నదులు అభివృద్ధిని మీరు చేపట్టలేదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి గారు మీరు చేసే పని అందరూ కూడా ఆహ్వానించదగ్గ విషయం. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఒకటి మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే, ఇల్లు కూలగొట్టిన తర్వాత అవసరమైతే ఇల్లు లేని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వటం అంటే కూడా నిజంగా మీ చిత్తశుద్ధి నిరూపించుకోవటానికి అక్కడున్న ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరి అయితే ఇల్లు కూలగొట్టాల్సి వస్తుందో వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్స్ ఇస్తామని హామీ తీసుకుని వాళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో మరి ఆ ఇల్లును కూలగొట్టి వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ పట్టాలు మీరు చేతిలో పెట్టిన తర్వాత ఇది చేసినట్టయితే మీ ప్రభుత్వానికి ఎంత మంచి పేరు వచ్చేది. వేరే రాజకీయ పార్టీలు రాజకీయం చేయడానికి అవకాశం వచ్చేదంటారా? 1-4 సార్లు మీరు కూడా పునరాలోచించుకోవాలని చెప్పి విశ్లేషకులందరూ, తలలు పండి నేతలందరూ కూడా చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు దీని గురించి మీరు ఆలోచించాలి. ఎస్, మీరు చేసింది మంచే. ఇక్కడ బీజేపీ ప్రభుత్వాలు గంగా, సబర్మతి, సరయూ నదుల అభివృద్ధి చేపట్టలేదని అడుగుతున్నారు. మూసీ నది పునర్వ్యవస్థీకరణకి మంచిగా వాడుకలోకి తీసుకురావడానికి చెరువుల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఆహ్వానించదగ్గ విషయాలే. కానీ ఈ రోజున మరి కొంతమంది ఆ చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా గగ్గోలు పెడుతున్న పరిస్థితి. మరి ఇల్లు కట్టుకోవడం అన్నా లేదంటే ఆ ఇళ్లలో ఉండమన్న మిడిల్ క్లాస్ వ్యక్తికి ఒక కలలాగా ఉంటుంది. మరి అలాంటప్పుడు మీరు వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఇది ఇలా చేస్తున్నాము కాబట్టి మాకు మీ యొక్క సహాయం కావాలి కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేపడితే రైతుల దగ్గర నుంచి ఎలా తీసుకుంటారు పొలాలు, స్థలాలు, అలాగే వీళ్ళందరి దగ్గర నుంచి కూడా తీసుకుని మీకు ఏ ఏరియాలో మీకు వాంటింగ్ ఉందో ఆ ఏరియాలో మీకు ఇస్తాం. సాధ్యాలను వాళ్ళకి చూపించండి. ఎస్, వాళ్ళు కూడా మీరు ఒక 2 మెట్లు దిగితే వాళ్ళు కూడా 2 మెట్లు 1 మెట్టు దిగుతారు. ఆనందపూర్వకంగా మరి వాళ్ళకి అది ఇచ్చి సరే ఏం చేద్దాం ఇక్కడ ఉన్న పరిస్థితి ఈ విధంగా ఉందని వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది. మీరు నోటీసులు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా కూలగొడితే ప్రజా వ్యతిరేకతకి అదొక నాంది అయ్యే అవకాశం ఉంది. వేరే రాజకీయ పార్టీలకి రాజకీయం చేసే అవకాశం మీరు ఇచ్చి ఎందుకు మీరు రాజకీయం చేస్తున్నారని ప్రశ్నిస్తే దానివలన ఉపయోగం ఏమైనా ఉందా? రేవంత్ రెడ్డి గారు దీని గురించి మీరు ఒకసారి పునరాలోచించుకోవాలని నా వ్యక్తిగత అభిప్రాయం కూడా. ఏది ఏమైనప్పటికీ కూడా మూసీ పునరుద్ధీకరణ వ్యతిరేకించడం అంటే రాష్ట్రానికి అన్యాయం జరగడమే. ఎవరికైనా నష్టం జరిగితే మంచి పరిహారం ఇచ్చి ఆదుకుంటామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నరేందర్ రెడ్డి, పిఎస్సి చైర్మన్ గాంధీ, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, రామచంద్ర నాయక్, హైడ్రా చీఫ్ రంగనాథ్ తదితరులు పాల్గొనడం జరిగింది. ఇక తదుపరి చూద్దాం. ఖమ్మంలో కవిత నిరాహార దీక్ష. తెలంగాణ జాగృతి చీఫ్ సంచలనం. బాధితులకు కలిసి మండుటెండలో రోడ్డుపై ఆందోళన చేశారు. మనకు తెలుసు భూదాన్పల్లి పరిస్థితి. భూదాన్పల్లిలో ఉన్న ఈ ఇండ్లు ఏవైతే ఉన్నాయో మరి ఆ ఇండ్లు ప్రభుత్వం అయితే అది ప్రభుత్వ సొమ్ము కాబట్టి దాన్ని కూలగొడతామని చెప్తూ ఇప్పుడు సేమ్ ట్రీట్మెంట్ ఇప్పుడు ఇందాక నేను ఏదైతే చెప్పానో అక్కడున్న భూదాన్పల్లి ప్రజలకి కూడా మీరు ఏవైతే ఇద్దామనుకున్నారు ఇప్పుడు చెప్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరావు గారు, మరి తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, 3 మంత్రులు ఉన్నారు అక్కడ. మరి అందరూ కూడా మరి మీరు చెప్తున్న మాటలు నిజమైతే ప్రజలకి ముందుగా
మరి మీరు ఇవ్వదలుచుకుని అన్నీ కూడా మీరు ఇచ్చి వాళ్ళకి పట్టాలు చేతిలో పెట్టుంటే ఈ రోజున ఇట్లాంటి పరిస్థితులు వచ్చేది కాదు. మరి మీరు ముందుగా అది ప్రజలను ఒప్పించకుండా మీరు నోటీసు లేకుండా కూలగొడతాం అనేది తప్పని చెప్పి కవిత గారు మాట్లాడటం అయితే జరుగుతుంది. ఏమన్నారో చూద్దాం. కవిత గారు మరి ఏఎన్ఎన్తో మహాతో మాట్లాడారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు అండగా ఉండడానికి చెప్పిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వారితో కలిసి నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. ఖమ్మంలోని అంబేద్కర్ భవన్లో ఆమె దీక్షకు కూర్చున్నారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని కవిత డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భూదాన్ భూములు బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేద్దామని ఆమె పిలుపునిచ్చారు. సోమవారం మధ్యాహ్నం బాధితులతో కలిసి జడ్పీ కూడల్లో కవిత ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఆమె రోడ్డుపై బైఠాయించడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పోలీసులు కలగజేసుకుని ఆమెను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. ఆమె సూటిగా ఇదే ప్రశ్నిస్తున్నారు. మరి ఒకవేళ విలేకరులు అడిగిన తర్వాత కూడా ఆవిడ ఏం చెప్తున్నారంటే మరి ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి పట్టాలు ఇచ్చే వరకు కూడా వాళ్ళకి ఎక్కడైతే డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్తున్నారు. ఆ డబుల్ బెడ్రూమ్లు కూడా పోయే అవకాశం ఉంటుంది. మీరు అక్కడ ఎక్కడైతే కూలగొట్టారో అక్కడే ఇవ్వండి. గతంలో రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజలలో కూలగొట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళకి చేయూతను ఇచ్చే విధంగా చూడండి అని చెప్పి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడి ఈ రోజున అధికారంలోకి వచ్చాక ఎలా మాట్లాడతారని కవిత గారు ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి మరి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందో మనం అందరం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఇప్పుడైతే కవిత గారు అయితే తెలంగాణ జాగృతి చీఫ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బాధితులతో కలిసి మండు టెండలో రోడ్డుపైన ఆందోళన చేశారు. తర్వాత పోలీసులు అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఈ విషయంలో మీరేమంటారో కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఇక అదేవిధంగా ఎంపీ వేం నరేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక నియామక పత్రము అందించిన అధికారులు అభిషేక్ సింఘ్వి తెలంగాణ నుంచి రెండోసారి తెలంగాణ సంస్థలు ఢిల్లీలో వినిపిస్తామని వేం నరేందర్ రెడ్డి అయితే చెప్పారు. మరి తెలంగాణ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డి రాజ్యాంగ సభ్యుడు అయ్యారు. 1.5 దశాబ్దం తర్వాత పదవి దక్కడంతో ఎంపీ సాబ్ అంటూ అభిమానులు అనుచరులు ఆనందోత్సాహాన్ని చాటారు. తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ మను సింఘ్వి వేం నరేందర్ రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికవడం అయితే జరిగింది. ఇక రెండోసారి ఎంపీగా అయ్యారు. అభిషేక్ మనోజ్ సింఘ్వి దేశంలో అత్యంత సీనియర్ న్యాయవాదుల్లో ఒకరు. ఏఐసిసి కోటా కింద తెలంగాణ నుంచి మరొకసారి ఆయనకు కాంగ్రెస్ అవకాశం కల్పించింది. వేం నరేందర్ రెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ ఎంపీ పదవి రావడానికి ముఖ్యమంత్రి ప్రధాన కారణమన్న చర్చ సర్వత్రా అయితే జరుగుతుంది. ఇక రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన అందరివాడు, అదేవిధంగా కార్యదక్షుడు, గౌరవ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారి ఆత్మీయ మిత్రుడు, స్ఫూర్తి ప్రదాత వేం నరేందర్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అయితే శుభాకాంక్షలు తెలపడం కూడా ప్రచురించారు. ఇక తదుపరి చూద్దాం. రాష్ట్రంలో నడుస్తుంది కాంగ్రెస్ పాలన, మజ్లిస్ పాలన. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు సూటిగా ప్రశ్నించారు. మరి తెలంగాణలో ప్రజాపాలన నడవడం లేదని, రజాకార్ పాలన నడుస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ధ్వజమెత్తారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు నిర్ణయం తీసుకునే ముందు ఓవైసీని అడిగిన తర్వాతే సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ పరిపాలనలో ఓవైసీ చేతుల్లో ఉందా అంటూ ప్రశ్నించారు మరి రామచంద్రరావు. అలాగే ప్రజల కోసం కాదు, ఓవైసీ కోసం ప్రభుత్వం నడుస్తుందని నిలదీశారు. తెలంగాణలో ప్రభుత్వం ఎవరిది, కాంగ్రెస్దా లేక ఓవైసీదా అని ట్వీట్ చేశారు. గాంధీ సరోవర్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భారీగా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని, మూసీ పరివాహక ప్రాంతాల్లోని అనుమతి ఉన్న అపార్ట్మెంట్లు కట్టడాలను కూల్చాలని నిర్ణయం తీసుకోవడం, ఇందుకు ఓవైసీ తమకు సమ్మతమైతేనే మరి చెప్పడం తదితర పరిణామాల నేపథ్యంలో రాజేంద్రరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులందరూ కూడా మనకు తెలుసు. మరి బండి సంజయ్ కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏదైతే మరి చెరువుల్లో కుంటల్లో ఉన్న మరి ఓవైసీకి సంబంధించిన స్కూళ్ళను కూడా మీరు ఎందుకు కూలగొట్టలేదు, సామాన్య ప్రజలందరిది ఎందుకు కూలగొడుతున్నారని చెప్పి మరి బీజేపీ నేతలు అయితే ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి మరి ప్రభుత్వం ఏం సమాధానం చెప్పుద్దో మనం కూడా వేచి చూడాలి. ఏపీ కాంగ్రెస్లో విషాదం. కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత మనందరికీ తెలుసు. కావూరి సాంబశివరావు చాలా సీనియర్ నేత. కాంగ్రెస్కి మరి ఒక ఒబీడియంట్గా ఉండే నేతగా పేరు తెచ్చుకున్నారు కావూరి సాంబశివరావు. కృష్ణా జిల్లాలో తనకంటూ ఒక మంచి పేరుంది. కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు మరణించారు. హైదరాబాద్లో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. కాంగ్రెస్ నుంచి 5 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు సాంబశివరావు. 2013లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆయన స్వస్థలం కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం. చెప్పాను కదా, కృష్ణా జిల్లాలో చాలా మంచి పేరుంది. దోసపాడు గ్రామం అయింది. ఆయన మృతితో రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, అభిమానులు, నాయకులు ఆయనకు ఘనమైన నివాళులు అర్పించారు. కాంగ్రెస్ నేతల్లో చాలా ఒబీడియంట్ నేతగా పేరు తెచ్చుకున్న వ్యక్తి
కావూరి సాంబశివరావు. అనేక ట్రస్టులు కూడా ఉన్నాయని కృష్ణా జిల్లా వ్యాప్తంగా మరి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా మరి కావూరి సాంబశివరావు చారిటబుల్ ట్రస్ట్ను నెలకొల్పి ఎంతోమంది మహిళలకు కూడా ఆయన చేయూతనివ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఎంతోమంది డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళందరికీ కూడా ఆయన కావూరి సాంబశివరావు చారిటబుల్ ట్రస్ట్లో ఎంతోమంది డ్రైవింగ్ నేర్చుకుని ఈరోజు తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు అంటే మరి కావూరి సాంబశివరావు మరి ప్రజలకు మేలు చేసిన తీరును మనందరం కూడా మరి గమనించాలి. మరి కావూరి సాంబశివరావు మృతి పట్ల మరి ప్రగాఢ సానుభూతిని మన ఛానల్ నుంచి మన దినపత్రిక నుంచి కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా బొగ్గు సమీకరణకు ఎన్టీపీసీకి తగ్గిన స్వేచ్ఛ ఇవ్వండి అని చెప్పి విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోండి సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. రామగుండంలోని ఎన్టీపీసీ ఏర్పాటు చేసిన థర్మల్ పవర్ ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం పీపీఏ చేసుకోవాలని కోరారు. ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గును సమీకరించుకునేందుకు ఎన్టీపీసీకి తగిన స్వేచ్ఛ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టుపై కీలక సూచనలు చేశారు. సెకండ్ ఫేజ్లో భాగంగా ఎన్టీపీసీ రామగుండం ఏర్పాటు చేయనున్న 3x 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రభుత్వం పీపీఏ చేసుకోవాలని సూచించారు. 5x 800 మెగావాట్ల ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గును సమీకరించుకోవడంలో ఎన్టీపీపీకి తగిన స్వేచ్ఛ ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది. చూడాలి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా రియాక్ట్ అవుతుందో మనం కూడా చూడాలి. ఇక బెంగళూరులో హోటళ్లు బంద్, యుద్ధం ఆగేదాకా ఇంతే. మనం కూడా దీని గురించి కూడా చదువుకున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం, వ్యాయామమే రక్షణ కవచం. నల్గొండ జిల్లాలో ఉత్సాహంగా 5K రన్ జెండా ఊపి ప్రారంభించారు. మేయర్ బుర్రి చైతన్య ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపినట్లుగా కూడా ప్రచురించారు. ఇక ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దని, 30 రోజులకు మించి ఫిర్యాదులు పెండింగ్లో ఉండకూడదని ఈ ఆఫీస్ ద్వారానే ఫైళ్ల నిర్వహణ అని చెప్పి నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపారని కూడా ప్రచురించడం జరిగింది. అదేవిధంగా మణుగూరులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మణుగూరులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. నీటి పొదుపు చేద్దాం, మొక్కలను పెంచుదాం మణుగూరు మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ తెలియజేశారు. ఇక ఘన వ్యర్థాల నిర్వహణ వల్ల పర్యావరణ కాలుష్యం తగ్గుతుందని మరి బోర్గం పహాడ్ మరి సర్పంచ్ కుంజా కొండమ్మ తెలియజేసినట్టుగా ప్రచురించారు. ఇక నల్గొండ సెంట్రల్ లైటింగ్ను ప్రారంభించారు. మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి అని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి, యశస్విని రెడ్డి సూపర్ రిచ్ మహిళా ఎమ్మెల్యేలు అని చెప్పి దేశంలో 14 మంది మహిళా ప్రజాప్రతినిధులు బిలియనీర్లు అత్యంత పన్నుల జాబితాలో తొలి 3 స్థానాల్లో ఏపీ ఎమ్మెల్యేలు 716 కోట్ల ఆస్తులతో కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దేశంలో నెంబర్ 1. నెంబర్ 2గా కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి 388 కోట్లు. తెలంగాణ నుంచి యశస్విని పద్మావతి ఉత్తమ్ టాప్లో ఉన్నారని మరి ఎవరైతే మహిళామూర్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా డబ్బులో రాజకీయంగా పరంగా కూడా అన్నింటి ముందున్నారని చెప్పి మరి రాయటం అయితే జరిగింది. ఏదైతే రాజకీయ విశ్లేషకుల యొక్క అభిప్రాయం గురించి కూడా మరి ఎవరైతే మరి తమ మహిళా దినోత్సవం సందర్భంగా మరి ఇన్స్పైరబుల్గా ఉండి వేరే మహిళలు కూడా ఇన్స్పైరబుల్గా ఉన్న వాళ్ళందరి గురించి కూడా మరి దీని గురించి ప్రచురించడం జరిగింది. ఇక ఉపాధి కూలీలకు ఆటో సౌకర్యం, సామాజిక సేవలో దూసుకుపోతున్న రాంబాబు, సామాజిక కార్యకర్త తెలగమళ్ళ రాంబాబుకు ప్రశంసలు. మరి బోధలగుండ గ్రామ ప్రజలకు ఆహ్వానం, కరువు పనికి ఆటో ఫ్రీ అని చెప్పి మరి నడుపుతున్నాడు. ఎర్రటి ఎండలో కిలోమీటర్ల దూరం పనికి వెళ్లాల్సి వస్తుంది. మధ్యాహ్నం ఇంటికి వచ్చే సమయంలో భగభగమండే ఎండను తట్టుకోలేక ఉపాధి కూలీలు అవస్థపడుతున్నారు. వారి బాధలను గుర్తించిన సామాజిక కార్యకర్త మరి కూలీలకు అండగా నిలిచాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని బోధుల బండలో ఉపాధి హామీ పథకం పనులు కూలీలు దాదాపు 2.5 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లాల్సి వస్తుంది. ప్రతిరోజు ఎండకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గమనించిన స్థానిక సామాజిక కార్యకర్త తెలగమళ్ళ రాంబాబు ఉపాధి కూలీలకు ఆటో సౌకర్యం కల్పించాలని నిర్ణయించుకున్నాడు. అంతే గ్రామానికి చెందిన ఆటోలను కూలీలను పనికి వద్దకు తీసుకువెళ్లి పని తర్వాత ఇంటికి తీసుకురావడం కోసం ప్రత్యేకంగా ఆటో సౌకర్యం కల్పించారు. ప్రతి ఆటోకు 200 చొప్పున చెల్లిస్తున్నాడు. సోమవారం 6 ఆటోలను ఏర్పాటు చేసి 60 మంది కూలీలను ఆటోల ద్వారా తరలించాడు. ఉపాధి కూలీలకు ఆటో సౌకర్యం కల్పించిన సామాజిక కార్యకర్తను మరి గ్రామస్తులందరూ అభినందిస్తున్నారు. గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. రాంబాబు ఇలాంటి వ్యక్తులు మరి అందరూ కూడా సేవాభావం కలిగిన ఉన్న వాళ్ళు ఎంతోమందికి ఇన్స్పైరబుల్గా ఉంటారు. రాంబాబుకు మనందరం కూడా మరి విషెస్ అయితే చెప్పాలి. ఇక బెల్ట్ కన్వేయర్ ప్రాజెక్టు పనులపై సమీక్ష, నాణ్యత ప్రమాణాలతో గడువులో పూర్తి చేయాలని సింగరేణి డైరెక్టర్ మణుగూరులో తిరుమలరావు తెలిపారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా తాగునీటి సమస్య రాకుండా కలిసికట్టుగా కృషి చేద్దామని మరి కరీంనగర్ నెంబర్ 1గా నిలవాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చినట్టుగా కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా కంది శ్రీనివాసరెడ్డి పరామర్శలు, మరి కంది శ్రీనివాసరెడ్డి
బాధలో దుఃఖంలో ఉన్నవారి పరామర్శించి కొండంతో భరోసాను అందిస్తారు. ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తలమడుగు మండలం బరంపూర్కు చెందిన మాజీ డీసీసీబీ చైర్మన్ ముడుపు దామోదర్ రెడ్డి తండ్రి ముడుపు భూమారెడ్డి పెద్ద కర్మ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. భూమారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్గీయ భూమారెడ్డి అజాత శత్రువు అని కొనియాడారు. నిరంతరం గ్రామ ప్రజలు కుటుంబ సభ్యులు మేలుకొనే వ్యక్తి అని తెలిపారు. నీతి నిజాయితీలతో బరంపూర్లో భూమారెడ్డిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఎవరితో వైరం లేకుండా అందరినీ కలుపుకుపోయే తత్వం ఉన్న మనిషి లోటు తీర్చలేనిదన్నారు. ఆయన కుమారులకు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఎవరైనా శుభకార్యాలకి హాజరవుతారు ఆయన, లేదంటే మరి ఇలాంటి పరామర్శలకు కూడా వెళ్ళి నేనున్నానంటూ మరి చేయూతనిచ్చి మరి ధైర్యం చెప్తారు కంది శ్రీనివాసరెడ్డి. అందుకే జిల్లా వ్యాప్తంగా కూడా చాలా మంచి పేరు తెచ్చుకుని అనతి కాలంలోనే మంచి లీడర్గా ఎదిగారు కంది శ్రీనివాసరెడ్డి. మరి దీనిగా అందరూ కేఎస్ఆర్ని సీనన్న అని కూడా పిలుచుకుంటారు అక్కడ. ఇక చర్లపల్లి పారిశ్రామిక వాడలో చిన్న పరిశ్రమల అభివృద్ధి ప్రోత్సాహం ఎమ్మెల్యే మరి కుషాయిగూడ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, అదేవిధంగా బిఎల్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంబీబీఎస్ విద్యార్థులకు చెక్కులు అందించారు. మంత్రి దామోదర రాజనరసింహ అని కూడా ప్రచురించారు. ఇక 30,000 ఉద్యోగులు తొలగింపంట మహేంద్ర, అదేవిధంగా పీసాలో $100 పైకి పశ్చిమాసియా యుద్ధ కల్లోలం అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ 30% పైగా జంప్, దేశీయంగాను రికార్డు స్థాయికి అప్ ఫ్యూచర్ మార్కెట్లో 10,549కి ఎగిసిన ధర అని కూడా ప్రచురించారు. ముడి చమురుల ధర చాలా దారుణంగా పెరిగింది. రానున్న రోజుల్లో ఇదే జరిగితే చాలా దారుణమైన పరిస్థితులు మనందరం కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి పెట్రోల్ రేట్లు పెరగవు. మోడీ ఒక్క ఫోన్ చేస్తే యుద్ధం మొత్తం అని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ ఒక ఫోన్ కాల్ చేస్తే ఇజ్రాయెల్ ఇరాన్ ఇష్యూ మొత్తం ముగియవచ్చునని భారత్లో యూఏఈ తొలి రాయబారి హసన్ మిర్జా అన్నారు. ఇవాళ ఓ ఇంటర్వ్యూలో మిర్జా మాట్లాడుతూ యూఏఈకి ప్రధాని నరేంద్ర మోడీతో ఉన్న సంబంధాల గురించి ప్రశ్నించగా మోడీ అంటే గల్ఫ్ నాయకులకు మాత్రమే కాదని ఆయా దేశాల ప్రజల వ్యాపార వర్గాల్లో కూడా ఆయన చాలా గౌరవం ఉందని మిర్జా తెలియజేశారు. మరి చూడాలి మరి ఎటువంటి స్టెప్స్ తీసుకుంటారనేది. ప్రస్తుతానికైతే పెట్రోల్ రేట్లు పెరగవు. ముడి చమురుల ధరలు బాగా పెరిగినప్పటికీ దేశీయంగా ప్రస్తుతానికైతే పెట్రోల్ డీజిల్ ధరను పెంచే యోచన కేంద్రానికి లేదని ప్రభుత్వ వర్గాలు అయితే తెలిపాయి. ఇక ప్రోటోకాల్ ఉల్లంఘనపై తీవ్ర ఆగ్రహం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రోటోకాల్ నిబంధనలు ఉల్లంఘించడానికి కేంద్రం తీవ్రంగా పరిగణించింది. రాష్ట్రపతి పాల్గొనాల్సిన సంతాల్ గిరిజన సదస్సు వేదికను ఆమె ప్రయాణ మార్గాన్ని హఠాత్తుగా మార్చడాన్ని తప్పుపడింది. దీనిపై వివరణ ఇవ్వాలని బెంగాల్ ప్రభుత్వాన్ని అయితే ఆదేశించింది. ఇక అదేవిధంగా సినిమా న్యూస్ చూస్తే ఇక ధురంధర్ 2 తర్వాత ఆ సినిమా చేయనున్న సారా, ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా అలరించిన సారా అర్జున్ ఇప్పుడు హీరోయిన్గా అదరగొడుతున్నారు. తమ కథానాయకి నటించిన తొలి చిత్రం ధురంధర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. అనంతరం యుఫోరియా చిత్రంలో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. అలాగే ప్రస్తుతం ధురంధర్ 2లో ముందుకు రాబోతుంది. రోమర్స్పై క్లారిటీ కూడా ఇచ్చింది. అలాగే సల్మాన్ ఖాన్కి జోడీగా దక్షిణాది అగ్రస్థానంలో ఉన్న కథానాయక ఎవరంటే నయనతార అని టక్కుని చెప్పేస్తారు. పారితోషికం పరంగా కూడా నయనతార అనే నెంబర్ 1. ప్రస్తుతం ఆ భాష ఈ భాష అని లేకుండా అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ సత్తా చాటుతుంది నయనతార. మెగాస్టార్తో ఆమె రీసెంట్గా హిట్ మనశంకర్ వరప్రసాద్ గారు టాలీవుడ్ రీజనల్ సినిమాలో నెంబర్ 1 హిట్గా నిలిచింది. ప్రస్తుతం బాలకృష్ణ NBK 111లో కథానాయికగా నటిస్తుంది నయనతార. ఇక తమిళంలో అయితే ఆమె చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. ఇది ఉంటే రీసెంట్గా ఓ బాలీవుడ్ సినిమాకు నయన్ సైన్ చేసినట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక రికార్డుల్లో ధురంధర్ మేకర్స్ను తెలుగు ప్రేక్షకులకు రిక్వెస్ట్. బాలీవుడ్ మూవీ ధురంధర్ ది రివెంజ్ తెలుగు ట్రైలర్ తాజాగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగు ప్రేక్షకులు ఒక రిక్వెస్ట్ చేస్తున్న బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్యధర్ దర్శకత్వంలో గతేడాది వచ్చిన ధురంధర్ ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్గా పార్ట్ 2 రానుంది. దేశభక్తి కాన్సెప్ట్తో భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్గా హిందీలో మాత్రమే విడుదలైన ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్లో ప్రేక్షకుల ముందు మెప్పించింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఈ చిత్రాన్ని సీక్వెల్ రూపొందించారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో మార్చి 19న విడుదల చేస్తున్నారు. తెలుగు ట్రైలర్ విడుదల తర్వాత టాలీవుడ్ ప్రేక్షకుల నుంచి దర్శకుడికి విన్నపం అంటూ వైరల్ అవుతుంది. ధురంధర్ 2 నిర్మాతలు తెలుగు ట్రైలర్ను ఆవిష్కరించిన తర్వాత డబ్బింగ్ సంభాషణ పట్ల తెలుగు ప్రేక్షకుల నుండి సానుకూల స్పందన వచ్చినట్టుగా కూడా మరి దీనిలో ప్రచురించడం అయితే జరిగింది. ఇక ఆలియా భట్ ఆల్ఫాకు మరోసారి బ్రేక్. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ సర్వరీ వాగ్లో నటిస్తున్న కొత్త చిత్రం ఆల్ఫా మరోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ యష్రాజ్ ఫిల్మ్ ప్రకటించింది. మొదట క్రిస్మస్ 2025లో విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. పలు కారణాల వల్ల వాయిదా వేస్తున్నామని ఫిబ్రవరి 20న ఒకసారి, ఏప్రిల్ 20, 2026న మరోసారి అనుకున్నారు. అయితే తాజాగా మళ్ళీ వాయిదా వేస్తున్నట్లుగా చెప్పడంతో ఫ్యాన్స్కు నిరాశ ఎదురైంది. దర్శకుడు శివ్ రావేల్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఆల్ఫా సినిమా మరొకసారి వాయిదా పడింది. ఆల్ఫా సినిమాలో ఆలియా భట్ అయితే
మరి నటిస్తున్న సంగతి కూడా ప్రచురించారు. ఇక ఇంపార్టెంట్ న్యూస్గా మనం మహాదినపత్రిక నుంచి చూసాం. ఇక ఆంధ్రజ్యోతి నుంచి చూస్తే కేజీబీవీల్లో అడ్మిషన్లకు డిమాండ్, ఒకప్పుడు పిల్లలు లేక ఉసూరు, నేడు సంపూర్ణ మార్పు. ప్రస్తుత ప్రభుత్వంతో సమూలంగా మారిన కస్తూర్బా విద్యాలయాలు, వసతులు, బోధనా సిబ్బంది మెరుగు. దీంతో ఉత్సాహంగా బాలికల చేరికలు. గతేడాది ఒక్కో సీటుకు 2.5 దరఖాస్తులు. ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం. ఎంపీ ఎమ్మెల్యేలు సిఫార్సు చేసే స్థాయికి 2026-27కు నోటిఫికేషన్ విడుదల చేశారని కూడా ప్రచురించారు. ఇక మాపై దాడులు కొనసాగితే బ్యారెల్ చమురు $200లకు ఇరాన్ హెచ్చరిక. మౌలిక సదుపాయాలకు దాడులు ఇలానే జరిగితే మేము ఇదే తరహా చర్యలు తీసుకుంటాం. సైనిక చర్యలు నిలిపివేతకు అమెరికా ఇజ్రాయెల్పై ఒత్తిడి తేండి. గల్ఫ్ దేశాలకు ఐఆర్జేసీ అల్టిమేటం. అంతర్జాతీయ విపణిలో $120కు బ్యారెల్. అత్యవసర నిల్వల విడుదలకు G7 దేశాలు సిద్ధం కావడంతో $100లకు తగ్గిపోయిన ధరలు. ఇరాన్ చమురు కేంద్రాలపై దాడుల పట్ల ఇజ్రాయెల్ అమెరికా చీవాట్లు. ఇజ్రాయెల్కు అమెరికా చీవాట్లు. మరి మనకు తెలుసు, మరి ఇజ్రాయెల్ కారణంగానే ఇజ్రాయెల్ అమెరికా ఒకటే ఇరాన్ మీద దాడి చేసింది. అనుకున్నంత ఈజీ కాదు ఒక దేశాన్ని ముట్టించడం అంటే. ఇది విడిగా ఉన్న దేశాలన్నీ కూడా యాక్సెప్ట్ చేయని పరిస్థితి. ఇరాన్ ఒకటే అనుకున్నారు, కానీ ఇరాన్కి ఇప్పుడు రష్యా మేమున్నామని చేయూతనివ్వడంతో రష్యా మరింతగా మరి బలపడే అవకాశం కనబడుతుంది. మరి బ్యారెల్ ధర 200 చేస్తాం, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మరి స్వీట్ వార్నింగ్ అనుకోవాలా, వార్నింగ్ అయితే ఇచ్చింది. చూడాలి అమెరికా ఇజ్రాయిల్ ఎటువంటి మరి చర్చలకు మేము సిద్ధమని మాట్లాడతారా, చర్చలతోనే ఇలాంటివన్నీ కూడా మరి సర్దుబాటు చేసుకోవాలి. ఏదో ఇరాన్ అని తక్కువగా చిన్న చూపు చూసిన అమెరికాకి ఇది కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు ఇరాన్ మరి తీసుకుంటున్న నిర్ణయం, అది వెళుతున్న దూకుడును చూసి చాలా దేశాలు కూడా ఇరాన్ని అప్రిషియేట్ చేయడం కూడా మనం అయితే గమనించవచ్చు. చుట్టుపక్కల ఉన్న దేశాలు ఈ ఎఫెక్ట్ మొత్తంతో కూడా మరి చమురు మరి ప్రాబ్లం వస్తే మాత్రం మరి అన్నిటి మీద ప్రభావం పడుతుంది. ప్రధానంగా ఆహార పదార్థాల మీద రవాణా ఎక్కువగా ఉపయోగించేది చమురు మీదే కాబట్టి రవాణా ఆగిపోతే ఆహార పదార్థాల మీద కూడా ఆ ప్రభావం పడే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. తెలుగు రాష్ట్రాలపై యుద్ధం దెబ్బ. పశ్చిమాసియాకు ఆహారోత్పత్తులు ఎగుమతులు బంద్. హార్మోజ్ జలసంధి మూసివేత కొనసాగితే భారత వ్యవసాయ ఎకనామిక్ కకలావికలం. గతేడాది భారత్ నుంచి 1.8 లక్షల కోట్ల బియ్యం సరఫరా. ఇది ప్రపంచ ఎగుమతుల్లో 36.7%. ప్రస్తుతం పోర్టుల్లోనే 4 లక్షల టన్నులు బాస్మతి. పోర్టుల్లోనే మగ్గుతున్న పండ్లు, కూరగాయలు, రొయ్యలు, చేపలు, మాంసం ఉత్పత్తులు. ఇది చాలా దారుణం. మరి ఇలాంటి పరిస్థితి కనుక వస్తే మనం ఇండియాకి బిగ్గెస్ట్ మరి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. చుక్కలనంటిన విమాన టికెట్ల ధరలు. దుబాయ్ నుంచి ముంబైకి 20,000 టికెట్ ధర, ప్రస్తుతానికి 65,000. అందనంత ఎత్తులో ప్రైవేట్ జెట్ 7-8 సీట్లున్న జెట్ ధర 70 లక్షలు. బీమా ప్రీమియానికి రెక్కలు. గల్ఫ్ దేశాల్లో వేలాది విమాన సర్వీసుల నిలిపివేత. లక్షలాది ప్రయాణికులపై ప్రభావం. గల్ఫ్ నుంచి 67 మంది వెనక్కి. పార్లమెంట్లో విదేశాంగ మంత్రి జయశంకర్ వెల్లడించారు. ఇక భూములు ఆక్రమిస్తే జైలుకేనని చెప్పి పైసా ఖర్చు లేకుండా మీ భూమి మీ చేతికి, దీనికోసమే రాజ్యముద్రతో పాస్బుక్లు ఇస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియజేయడం అయితే జరిగింది. ఇక ఫైళ్ల దహనం తీవ్రమైన నేరం. రికార్డు రూముల్లో మంటలు ఎలా వచ్చాయి, దీని వెనుక ఉన్న ప్లాన్ ఏమిటి, పోలీసులు లోతుగా విచారించాలి. మదనపల్లి ఫైళ్ల దహనం కేసులో సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి తదితరుల ముందస్తు బెయిల్కు నో, పిటిషన్ కొట్టివేత, హైకోర్టు ఆదేశాలకు జోక్యానికి నిరాకరణ అని కూడా మాట్లాడారు. ఇక బంగారు మాటలు, మోసగాళ్ళు, మరి మ్యాట్రిమోనీ సైట్లు, సోషల్ మీడియా ద్వారా వల, టెకీ బడా వ్యాపారవేత్తలమని చెప్పి పెళ్లి పేరుతో ముగ్గులోకి, ఆ తర్వాత నగలు తీసుకుని ఉడాయింపు, అడిగితే బెదిరింపులు, చాటింగ్లు, ఫోటోలు బయట పెడతామని బాధితులకు బ్లాక్మెయిల్. బంగారం ధర భారీగా పెరగడంతో నయా మోసాలకు తెలుగు రాష్ట్రాల్లో 1000 దాకా కేసులు. అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రచురించారు. ఇక భూములు ఆక్రమించొద్దన్నారు. అలాగే అదేవిధంగా చూసుకుంటే బంగారు మాటలు చెప్పే మోసగాళ్ళ గురించి కూడా ప్రచురించడం అయితే జరిగింది. చూసుకోండి. ఇక ఓవరాల్గా ఇంపార్టెంట్ న్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం చదివే ప్రయత్నం అయితే చేశాము, విశ్లేషించే ప్రయత్నం చేశాము. మరి ఒకటి మనం ఎప్పుడు కూడా చెప్పుకునేది, ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉంటూ నిష్పక్షపాతంగా మరి వార్తలు ప్రచురించే ఏకైక పత్రిక మహాదినపత్రిక. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఇది వాటి వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. నమస్తే.